మావోయిస్టుల్ని అంతం చేయడమే టార్గెట్ గా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తక్షణమే నిలిపివేయాలని బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ డిమాండ్ చేశారు. నక్సలిజాన్ని శాంతి భద్రతల అంశంగా కాకుండా సామాజిక కోణంలో చూస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై పౌర హక్కుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని డిమాండ్ ఇప్పుడు మరింత ఊపందుకుంది. కేసీఆర్ రేవంత్ అందించిన నైతిక మద్దతుతో ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా పౌర హక్కుల సంఘాలు కదం తొక్కుతున్నాయి. వరుస ఎన్కౌంటర్లతో పచ్చని అడవిలో రక్తపు టేర్లు పారిస్తూ మావోయిస్టు రహిత భారత్ కోసం కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ పట్ల రాజకీయ పార్టీలు ఆందోళన, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆ అంశాన్ని ప్రస్తావించిన మాజీ సీఎం కేసీఆర్ ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బలం ఉందని చంపుకుంటూ పోవడం కరెక్ట్ కాదన్నారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని కేంద్రానికి సూచించారు. కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. అది ధర్మం కాదు. వీళ్ళు ఏమైతున్నది, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేం ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలమున్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏర్ పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా? మీరందరూ సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మావోయిస్ట్ రహిత భారత్ అనే డెడ్ లైన్ తో ఆపరేషన్ కగార్ దూకుడుగా ఉంది. గత ఏడాది జనవరిలో మొదలైన ఆపరేషన్ కగార్ తో ఇప్పటి వరకు 400 మందికి పైగా మావోయిస్టులను హతమార్చారు. ఈ క్రమంలోనే శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖ విడుదల చేసినా కూడా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. మావోయిస్టు పార్టీ లేఖను కేంద్ర హోంమంత్రి అమిత్ షా లైట్ తీసుకున్నారు. పైగా ఆపరేషన్ కగార్ ను కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేసింది. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులను వార్ జోన్ గా మార్చింది. ఆపరేషన్ కగార్ ను వ్యతిరేకించే వారిపై అర్బన్ నక్సల్స్ ముద్ర వేశారు. వారిపై కేసులు పెట్టడంతో అదో టెన్షన్ గా మారింది. ఈ క్రమంలోనే ఆపరేషన్ కగార్ ను ఆపేసి మావోయిస్టులను చర్చకు పిలవాలన్న కేసీఆర్ ప్రకటనను పౌర హక్కుల సంఘాలు స్వాగతిస్తున్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు భేటీ అయ్యారు. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరిపేలా చొరవ చూపాలని కోరారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలోనే చూస్తుంది తప్ప శాంతి భద్రతల అంశంగా పరిగణించదని సీఎం రేవంత్ అన్నారు. గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన అనుభవం జానారెడ్డికి ఉన్నందున ఆయన సలహాలు, సూచనలు తీసుకుంటామన్నారు. కాల్పుల విరమణపై మంత్రులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో మావోయిస్టుల ఆలోచనను అన్ని కోణాల్లో పరిశీలించాలని పౌర హక్కుల నేతలు అంటున్నారు. శాంతి అనేది ఎప్పుడైనా విశ్వాసంతోనే, అది ఒక విలువ. దానికేమి చట్టబద్ధత, దానికి ఒక రూల్ ఆఫ్ లా ఏమి ఉండదు. సమాజంలో ఉండేటువంటి మంచితనము, సమాజంలో శాంతిని కోరుకునే వాళ్ళు శాంతి కావాలని అంటారు. శాంతి సమాజంలో దాని గురించి జరిగే చర్చే దానంతగదే ఒక విలువైన చర్చ. రేపు ప్రభుత్వం వాళ్ళని పిలిచి మొత్తంగా చేస్తారా, లేక ప్రభుత్వం పిలిచి చేసే బదులు ఇప్పుడు ఎలాగో వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు పై చేయి ఉంది కాబట్టి వాళ్ళని పిలిచి చేయవలసినటువంటి అవసరము వాళ్ళకి ఏం లేదు. కానీ ఒకటేంటంటే భిన్నమైన కోణాలు ఉంటాయి. మన దేశంలో ఒక సమస్యకి భిన్న కోణాలు ఉంటాయి. అన్ని కోణాలు బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారో, ఒక్కొక్క వర్గం ఏమనుకుంటున్నారో అది బయటకు వస్తున్నాయి. ఈ చర్చ ఇన్ని రకాలుగా జరగడం ఏదైతుందో, ఈ చర్చను మనము దాన్ని ఆహ్వానించాలి. సమాజము చర్చించడం అనేది ఎప్పుడైనా, అది అటైనా ఇటైనా
పిలిపించడము, లేదా వాళ్ళు బలహీనపడ్డారు కనుక వాళ్ళు వస్తున్నారు, లేదా వాళ్ళని పిలిచి మొత్తంగా వాళ్ళని అంతం చేస్తారు, లేదా ఇద్దరు కూర్చొని మాట్లాడండి. ఈ భిన్నమైనటువంటి ఏవైతే కోణాలు ఉన్నాయో, భిన్న కోణాలు జరిగే చర్చ, నా దృష్టిలో ఇన్ని కోణాల నుంచి చర్చ జరగడం ఏదైతుందో సమాజం నిరంతరంగా ఒక చలనంలో ఉంది. సమాజం ఇలా చర్చించడం అనేది మనందరం కూడా ఆహ్వానించవచ్చు. మావోయిస్టులతో చర్చలకు రేవంత్ రెడ్డి నైతిక మద్దతిచ్చినట్లయింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి సోమవారం జానారెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ జానారెడ్డి, కె కేశవరావు, వేం నరేందర్ రెడ్డితో చర్చించారు. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తో ఫోన్లో మాట్లాడారు. జాతీయ పార్టీ అయినందున మావోయిస్టుల అంశంలో జాతీయ విధానం ఉంటుందని, దాని ప్రకారం ముందుకు పోతామని రేవంత్ అన్నారు. మావోయిస్టులతో చర్చల కోసం శాంతి కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. గతంలో శాంతి చర్చలు జరిగినప్పటి విషయాలను అధ్యయనం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. కేసీఆర్, రేవంత్ రంగంలోకి దిగితే మావోయిస్టు పార్టీ ఊపిరి తీసుకునే అవకాశం ఉందని పౌర హక్కుల నేతలు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర బలగాల ఏకపక్ష కాల్పులకు కూడా బ్రేకులు పడే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. తెలంగాణ సమాజానికి నక్సల్ సేవలను వాళ్లు గుర్తు చేస్తున్నారు. భూ పంపిణీ కార్యక్రమంలో వారు చెరగని ముద్ర వేశారు. వైఎస్ హయాంలో చర్చల పేరుతో కొట్టిన దెబ్బకు ఉద్యమం బలహీనమై మావోయిస్టు నేతలంతా ఛత్తీస్గఢ్ కు తరలి వెళ్లారు. ప్రస్తుతం వాళ్లు ఛత్తీస్గఢ్ తో పాటు ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలకు పరిమితమయ్యారు. అయితే చర్చల ప్రతిపాదనపై అక్కడి వారు కాకుండా తెలంగాణ పౌర సమాజమే ఎక్కువగా స్పందిస్తోంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో ఉండేదంతా ఆదివాసీలు. వాళ్లు అర్బన్ ప్రాంతాల్లో గళం విప్పలేరు. జాతీయ ప్రధానాంశమైన నక్సలిజాన్ని మేధో సంపత్తి ఉన్న తెలంగాణ వారే సక్రమంగా అర్థం చేసుకుని చర్చల ప్రక్రియను ఒక కొలిక్కి తీసుకురాగలరు.